బాపట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే వేగశన నరేంద్ర వర్మరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తుది ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమ దృక్పథానికి నిదర్శనమని ఎమ్మెల్యే అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తూ ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తుందని అన్నారు. అర్హులైన మధ్యతరగతి పేద కుటుంబాలు స్వయం సహాయక నిధి దరఖాస్తుకు చేసుకోగలరని ఈ సందర్భంగా తెలియజేశారు. మీరు హాస్పిటల్ ట్రీట్మెంట్ అయ్యాక చికిత్స పూర్తి అయిన తర్వాత మా దగ్గరకు వస్తే హాస్పిటల్ బిల్స్, ఆధార్ కార్డులు, ఫోటోలు కావాల్సినవన్నీ సుధీర్ అని ఉంటారు, ఆయనకి ఇస్తే మేమే నా లేఖ ద్వారా ఆన్లైన్లో మీ తరపున అప్లై చేసి బార్ కోడ్ది వచ్చాక నా రికమెండేషన్ లెటర్ ఇచ్చి మేమే అక్కడ అప్లై చేసి మేమే మళ్ళీ చెక్కులు తీసుకొచ్చే బాధ్యత మొత్తం తెలుగుదేశం పార్టీ ఆఫీసు తీసుకుంటుంది. మన గ్రామాల్లో కానీ టౌన్లో వార్డుల్లో కానీ ఎవరే ఇబ్బందులు ఎదురైనా సరే పార్టీలకు అతీతంగా మీరందరూ కూడా వాళ్ళని తీసుకుని పార్టీ ప్రెసిడెంట్ వాళ్ళందరిని తీసుకురండి. మన కూటమి ప్రభుత్వం ద్వారా వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ CMRF ద్వారా మనం డబ్బులు ఇప్పించి మన కూటమి ప్రభుత్వం ద్వారా వాళ్ళకి ఎన్నో అవసరాలు తీర్చడం అనేది మన బాధ్యతగా మీరందరూ గుర్తెరగారని ఒకసారి మీ అందరినీ తెలియజేస్తూ ఈ 50 మందికి ఈరోజు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇరిగి చీరాల అపోలో స్పెక్టర్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్నాను. ఆపరేషన్కి ఖర్చుల నిమిత్తంగాను మనం సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసినప్పుడు నాకు గవర్నమెంట్ వారు ఈ 35,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మన శాసనసభ్యులు అయినటువంటి నరేంద్ర వర్మరాజు సార్కి ఎంతో కృతజ్ఞత తెలుపుతున్నాను. సీఎం ఫండ్కి మేము పెట్టుకున్నాం. చంద్రబాబు నాయుడు గారికి, వర్మ గారికి ధన్యవాదాలు. బాపట్ల నియోజకవర్గం తూర్పు పిన్నిపోయిన వారిపాలెం వేగేశ్ నరేంద్ర వర్మ గారి ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు ద్వారా